రియాక్షన్ ఎట్లా ఉందో ముందు వరుస రియాక్షన్ చూసిన తర్వాత ఈమె మాట్లాడింది తర్వాత పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఆ బ్రదర్ కూడా ఎవరైతే ఉన్నారో ఆయన ఏ కేసు అయితే ఫైల్ చేయలేదు. అది జస్ట్ ఏంటంటే ఒక భయం పెడదాం ఇంకొకసారి. ఇప్పుడు చూసినట్టయితే బయట సొసైటీలో కూడా ఎంతోమంది ఇట్లా ఆడపిల్లని అది చేసి మనం అట్లాంటి వాళ్ళం అయితే కాదు. 100 రూపీస్ ఆర్టిస్ట్ ఆడు కూడా తప్పు కాదు. ఎందుకంటే చూడండి అన్ని కరెక్ట్ అంటే వాన్ లూపోల్ ఏందో తెలుసుకున్నారు వీళ్ళు. తెలుసుకొని ఆ సైడ్ నుంచి ఆడిని అది చేయడం దానివల్లనే ఆడు కూడా అటు సైడ్ తిరిగిపోవడం జరిగింది. వాడి కూడా ఏం ఎప్పుడు తప్పు అనుకోలేము మనం అన్నీ. ఆడికి అలాగే జరగాలన్నా. నేను నిజంగా నా హెల్త్ అస్సలు కండిషన్ అయితే బాగాలేదు. దీంట్లో ఎవరి తప్పు ఉంది, ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ నాకే తెలియదు. కానీ అన్నిటికీ నేను సారీ చెప్తున్నా, అందరికీ నేను సారీ చెప్తున్నా. కానీ ఇప్పుడు చేస్తా చూడు, ఏం చేస్తున్నా చూడు. ఎట్లా చూస్తున్నా అంటే మొత్తం తప్పు నాదే. మనల్ని మనం తప్పు చేసుకుంటేలే మనకి ఏ బాధ ఉండదు. ఫస్ట్ థింగ్ నేను ఫస్ట్ ఇంకో ఆడపిల్లమే చేసిన అది ఒప్పుకుంటా. ఎందుకంటే వాళ్ళు వేసినారు, వాళ్ళు కూడా ఎన్నోసార్లు నన్ను కొట్టినారు. చెప్పు అరే నాని ఇంకో వాళ్ళు వచ్చారంటే నీకు ఉంటుంది తర్వాత మళ్ళీ ఎందుకు అవసరం ఇదంతా. చేసిన పర్వాలేనన్నా. చాలా పెద్దదంటే చాలా పెద్ద చేసుకుంటున్నారు. లాస్ట్ మరి వీళ్ళ ఫ్యూచర్ తర్వాత తెలిసింది. ఎందుకంటే సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈ రోజు వీడియో కాదు లాస్ట్ వీడియోలో ఈమె వీళ్ళ అన్నం తీసుకొచ్చి చాలా పెద్దగా అంటే పెద్ద చేసింది. దాంతో వర్ష ఆఫీస్ దగ్గర కాదు ఈమె ముఖమే చూడంటున్నాడు. హర్ష ఇక్కడ రా వచ్చి అసలు మాట్లాడడం అంటే మాట్లాడను కాదు, ఇక్కడ రానంటున్నాడు. అసలు రియాక్షన్ ఎట్లా ఉందో ముందు వరుస రియాక్షన్ చూసిన తర్వాత ఈమె మాట్లాడింది తర్వాత పెట్టుకోవచ్చు. ముందు అది చూడొచ్చు. అయితే నేను వీడియో అయితే అందరు చూసారు కదా. సో ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నా అంటే నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్తే సక్కలేదు. అయినా కానీ కూడా నేను వచ్చి చేస్తున్నా. ఎందుకంటే చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ. ఇంతమంది చాలా సపోర్ట్ చేసిరు. ఇక్కడ తప్పు ఇంకో చూడండి ఎవరిని అనలేం తప్పు అని. ఎందుకంటే ఫస్ట్ ఆడపిల్లమే చేసిన అది ఒప్పుకుంటా. ఎందుకంటే వాళ్ళు వేసినారు, వాళ్ళు కూడా ఎన్నోసార్లు నన్ను కొట్టినారు. సో నేను కూడా ఆ బాండ్ నాకు ఉందనే నేను చేయడం జరిగింది. అంతేగాని అది కూడా ఎందుకంటే అందరం కష్టపడి ఆడినాం కాబట్టి ఆ కప్పుకి అట్లా జరగడం నాకు కోపం వచ్చే. నేను ఏ రోజు చేయలేదు వాళ్ళ మీద. మీరు కూడా ఎన్నో చూసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను సారీ చెప్తున్నా. ఇంకొకటి ఆ బ్రదర్ కూడా ఎవరైతే ఉన్నారో ఆయన ఏ కేసు అయితే ఫైల్ చేయలేదు. అది జస్ట్ ఏంటంటే ఒక భయం పెడదాం ఇంకొకసారి. ఇప్పుడు చూసినట్టయితే బయట సొసైటీలో కూడా ఎంతోమంది ఇట్లా ఆడపిల్లని అది చేసి మనం అట్లాంటి వాళ్ళం అయితే కాదు. ఇప్పుడు ఒక అన్న స్టేజ్లో నించుంటే ఆయన చేసింది కరెక్టే. ఎందుకంటే నాకు కూడా చెల్లెలు ఉన్నారు, కజిన్ చెల్లెలు ఉన్నారు, ఎవరెవరో ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఇట్లా అయితే నేను కూడా అట్లనే బిహేవ్ చేస్తా. ఆ బ్రదర్ని కూడా మనం తప్పనలేము. ఆయన కూడా కొంచెం అంటే ఆ వీడియో తర్వాత మంచిగా చెప్పిండు, ఓకే నన్ను కొట్టిండు. అది ఎట్లా అంటే ఒక అన్న స్టేజ్లో ఉండి చేసిండు. అంతే. ఇంకోటి కూడా మెయిన్గా ఏంటంటే దీంట్లో నేను కుషిన్ కూడా తప్పనలేను. ఎందుకంటే చూడండి ఎవరికైతే ఇష్టం ఉంది ఒకళ్ళ మీద వాడు ఇట్లా నేను కప్పు తీసుకొని మా ఫ్రెండ్కి వేయడము. నేను ఇప్పుడు ఎట్లా చూస్తున్నా అంటే మొత్తం తప్పు నాదే. అంతే. అట్లా మనల్ని మనం తప్పు చేసుకుంటేలే మనకి ఏ బాధ ఉండదు. ఫస్ట్ థింగ్ నేను అందుకనే పిక్చర్ అందరు కరెక్టే ఉన్నారు, నేనే తప్పు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను చేసిన స్టేజ్ ఇప్పుడు చూసినట్టయితే 100 రూపీస్ ఆర్టిస్ట్ ఆడు కూడా తప్పు కాదు. ఎందుకంటే చూడండి అన్ని కరెక్ట్ అంటే వాన్ లూపోల్ ఏందో తెలుసుకున్నారు వీళ్ళు. తెలుసుకొని ఆ సైడ్ నుంచి ఆడిని అది చేయడం దానివల్లనే ఆడు కూడా అటు సైడ్ తిరిగిపోవడం జరిగింది. వాడి కూడా ఏం ఎప్పుడు తప్పు అనుకోలేము మనం అన్నీ. ఆడు మంచోడే.
సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే అయిపోయింది, ఆ సిచ్యువేషన్ అయితే అయిపోయింది. దాంట్లో ఆమె తప్పు ఏం లేదు. ఇప్పుడు నేను నా వర్షన్ మాట్లాడుతున్నా. నేను ఆమెకు కూడా రిక్వెస్ట్ చేసిన ఏంటంటే ఇంకొచ్చలో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, ఎందుకంటే మాకు ఒక మ్యాసివ్ సపోర్ట్ అయితే దీంట్లో కనిపించింది. ఎట్లా అంటే నాకు ఇట్లా జరిగినందుకు ఆమెను చాలా అంటున్నారు, కానీ ఒక్క సైడ్ చూస్తుంటే నాకు కూడా మంచిగా అనిపించట్లేదు. ఎందుకంటే నా ఒక్కని వల్ల ఇప్పుడు ఆమె ఏం తప్పు చేసిందో నాకేం తెలియదు. సో నా ఒక్కని వల్ల ఒకళ్ళని తిడుతుంటే నాకు కూడా గలీజ్ అనిపిస్తుంది. నేను నిజంగా నా హెల్త్ అస్సలు కండిషన్ అయితే బాగాలేదు. నేను ఇప్పుడు మీకు చూపిస్తా. చూసినట్టయితే ఇప్పుడు ఆల్రెడీ నేను బ్లడ్ టెస్ట్లు కూడా చేసుకొని వచ్చినాను. నాకు కొంచెం ఇప్పుడు ఫీవరిష్గా ఉంది. ఫీవరిష్ అంటే అట్లేం లేదు, అంటే ఎందుకంటే ఆ భయం వల్ల వచ్చిందని కాదు. ఇప్పుడు చూడండి, నేను ఒక స్టూడెంట్నే, నేను ఇంకా చదువుకుంటున్నా. ఈ స్టేజ్లో ఈ పోలీస్ అని కానీ కేసు అని కానీ ఏ స్టూడెంట్కైనా భయం ఉంటుంది. ఎందుకంటే అంటే ఒక రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ జోన్లో ఉన్నాం మేము, ఈ పోలీస్ స్టేషన్లు ఈ తిరగడాలు భయం అని కాదు, కానీ ఏంటంటే మనమేం తప్పు చేయలేదు కానీ కూడా మనం ఆ స్టేజ్ దాకా పోతే ఒక రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది. ఇంకొకటి కొంచెం భయం ఉంటుంది. మనం ఇప్పుడే స్టూడెంట్లా అంటే ఇంకా స్టూడెంట్ జోన్లో ఉన్నాం, ఇప్పుడు ఈ కేసులు వేసుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక భయం ఉంటుంది. సో అన్నీ ఒకటేసారి గుర్తొచ్చినాయి. నేను కూడా అందుకనే కొంచెం హెల్త్ కండిషన్ కూడా ఖరాబ్ అయిపోయింది అది. సో నేను అయినా అని కూడా ఎందుకు వీడియో చేస్తున్నా అంటే నాకు అంత సపోర్ట్ దొరికింది, నాకు అంత సపోర్ట్ దొరికింది మీ దగ్గర నుంచి. సో అందుకనే చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా నేను ఎవరికి సారీ చెప్పాలనుకుంటుంటే మా కో ప్లేయర్స్కి చెప్పాలి. ఎందుకంటే సారీ రమేష్ ఏమనుకోకు, ఎందుకంటే ఆ కప్పు నన్ను నమ్మి మా క్లబ్ వాళ్ళు కానీ ఇప్పుడు నేను క్లబ్ని లీడ్ చేస్తున్నా కాబట్టి ఆ కప్ నా దగ్గర పెట్టడం జరిగింది. కానీ అది నేను కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను అది కాపాడుకోలేకపోయినా. తప్పు ఎవరు చేసినా అని కూడా అది నా మీదకే వస్తుంది. ఎందుకంటే టీంని నేను లీడ్ చేసిన, ఆ కప్ నా దగ్గర పెట్టారు కాబట్టి 100% ఆ కప్ బాధ్యత అంతా నాదే. సో ఆ కప్పు నేను కాపాడుకోలేకపోయినా అది నా పర్సనల్, ఇప్పుడు ఈ ఖుషి అంతా నా పర్సనల్ మనుషులు. వాళ్ళ టీంకి సంబంధించిన వాళ్ళు కాదు, అండ్ నెక్స్ట్ టీంలో ఉన్నోళ్ళు కూడా కాదు, ఆ కప్ కోసం కష్టపడిన వాళ్ళు కూడా కాదు. మెయిన్గా ఏంటంటే వాళ్ళు నా పర్సనల్ మనుషులు. ఇప్పటికీ పర్సనల్ అని ఎందుకు అంటున్నా అంటే ఆమె ఎంత చేసినా ఏం చేసినా నా మీద ఇష్టంతోనే చేసిందని నేను అనుకుంటా. నేను ఒక ఆడపిల్లని కొట్టిన, అది నా తప్పు, నేను ఒప్పుకుంటున్నా. అది నేను కొట్టిన, వాళ్ళ అన్న కూడా నన్ను కొట్టిండు. ఎందుకంటే ఆ అన్న స్టేజ్లో నేనున్నా అని కూడా నేను అదే పని చేస్తా. నేను ఇప్పుడు నేను ఖుషి దగ్గరికి వెళ్ళదలుచుకోలేను, నేను మాట్లాడదలుచుకోలేను. ఎందుకంటే అయిపోయింది, ఇది టూ మచ్ అయింది. టూ మచ్ అంటే చాలా అయిపోయింది. నేను అందుకనే ఆమెకు ఒకటి రిక్వెస్ట్ చేసిన ఏంటంటే చూడు, ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెప్తున్నా, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ ఉంటారు. సో నేను ఒక్కరిని కరెక్ట్ కావద్దు ఇక్కడ. నేను ఆమెను కూడా రిక్వెస్ట్ చేసిన, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఒక వీడియో చేసి పంపి అని చెప్పి నేను వేరే మనతో రిక్వెస్ట్ చేసిన. అది ఇప్పుడు ఆమె వీడియో పెడుతుంది, నేను అది కూడా దీంట్లోనే మెన్షన్ చేస్తాను. చూడండి ఆమె వర్డ్స్ ఏంది, నా వర్డ్స్ ఏంది చూద్దాము. ఇది డిబేట్ ఇంకా ఇక్కడికి ఎండ్ చేసుకుందాము. ఎందుకంటే మీరు కూడా ఎంటర్టైన్ కావాలనే మేము ఇది దీంట్లో ఉన్నాం, కానీ ఇది కొంచెం పర్సనల్ ఇష్యూ అయి పెద్దగా అవుతుంది. సో అయితే నేను ఒకటే చెప్తున్నాను, దీంట్లో ఎవరి తప్పు ఉంది, ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ నాకే తెలియదు. కానీ అన్నిటికీ నేను సారీ చెప్తున్నా, అందరికీ నేను సారీ చెప్తున్నా. ఎందుకంటే నన్ను నువ్వే మాట్లాడు మరి. ఒక నిమిషం ఆగరా. ఇప్పుడు ఆమె చేసింది అయినా నువ్వు అందరికి నువ్వే సారీ చెప్తావు. ఏం చేస్తావు? కొట్లాడితే ఎన్ని రోజులు కొట్లాడుతావు? మాట్లాడు, నువ్వే వాళ్ళతో కొట్లాడితే మనకి ఏమొస్తుంది? అవసరం లేదు. లోకేష్ గారు ఫ్రెండ్ బాయ్ అనుకుంటాడు. ఒక్కోసారి మనకు అక్కడ చెప్పుంటే ఇట్లా తీసుకోతుంది కప్ప అని గమన మనం పెడుతుంటే చెప్తున్నా, నువ్వు అన్నది కరెక్టే. ఇప్పుడు ఆ లోకేష్ గారు మనకు ఆ రోజు అరే ఇట్లా వాళ్ళతో ఎంత కలిసిపోయింది తెలియదు, కానీ అరే కప్పు ఇంకో ఇట్లా తీసుకోబోతురు అని ఒక మాట చెప్పుంటలే ఇటు దాకా రాకపోతుండే. కానీ ఆన్ స్టేజ్ లో నువ్వు నించో, వాళ్ళు ఏం చేసారు అని మ్యానిపులేట్ చేసి కరెక్టే రా. ఇప్పుడు ఇంకో ఆయన గురించి తెలిసిందే కదా నీకు, వానికి ఇంకో ఎవరు చెప్తారు దేని గురించి చెప్పు. ఆ రోజు చెప్పుంటే మనం నిన్నటి రోజు మనం అట్లా దెబ్బలు తినకపోతుండే, వీడియో బయటికి రాకపోతుండే, పోయినట్టే కదా. ఒక నిమిషం, మనం ఇంకొకటి చెప్తున్నా, మనము దెబ్బలు తిన్నామంటే అది ఒక
ఖుషి వాళ్ళ బ్రదర్తో దెబ్బలు తిన్నా. అది ఎందుకు అంటే ఇంకో చూడు అన్న, మీకు కూడా చెప్తున్నా నేను, ఈ వీడియో మీరు చూస్తుండొచ్చు. సారీ అన్న, ఎందుకంటే ఇంకో మీ చెల్లె మీద చేసిన నేను. నాకు కూడా కజిన్ చెల్లెలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా ఎవరైనా చేసే తప్పు అది నాకు కూడా కోపం వస్తుంది అన్న. కానీ ఒక్క మాట మీకు చెప్పాలనుకుంటున్నాను, అది నిన్న కూడా చెప్పినా, ఇప్పుడు మళ్ళీ వీడియో పరంగా కూడా చెప్తున్నా. ఏంది అంటే మనం ఎందుకు ఇప్పుడు కొట్టింది ఒకటే చూస్తున్నారు కానీ ఎందుకు కొట్టిందో ముందు ఆలోచించాలన్నా, అది ఫస్ట్ అడిగేసి రావాలా. అన్న బాధ అనిపించింది అన్న నాకు, ఎందుకంటే ఇంకో అన్న అది కప్పు నాది కాదన్న, అది టీం కప్పు. అది ఎట్లా అంటే దానికి ఏమన్నా అయితే నా బాధ్యత అన్న. దాని మీద నేను ఏదో నా కప్పుగా తీసుకో అని చెప్పలేనన్న. నాకు లీడ్ ఇచ్చారు కాబట్టి నేను లీడ్ తీసుకున్నా కాబట్టి ఆ కప్ మా ఇంట్లో వచ్చింది. అది ఇంట్లో ఒక స్పోర్ట్స్ కప్ ఇంట్లో వచ్చిందంటే దాన్ని ఎంత జాగ్రత్తగా దాన్ని చూసి ఎంత హ్యాపీ అయితే మాకు తెలుసా అన్న. కానీ అట్లాంటిది లేదు, పొద్దున్న లేవైనా అది కనిపిస్తలేదు అంటే అది ఎంత బాధ అవుతుంది మాకు తెలుసు. ఆ బాధతో నేను ఒక చేసిన కానీ నాకు పర్సనల్గా ఆమెతో ఏం లేదన్నా, ఇది ఒకటి నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే మీరు ఏదో వచ్చి మమ్మల్ని భయపెట్టించారు, కొట్టిరు, కేసు అన్నారని కాదన్న. నేను మీ స్టేజ్లో నించున్నా, ఒక అన్న స్టేజ్లో నించుని ఆలోచించిన కాబట్టి నేను సారీ చెప్తున్నా అన్న. నువ్వు కొట్టిన దానికి ఒక పర్పస్ ఉందన్న, కప్పు తీసుకోయిందని. కానీ ఆ రోజు కొడుతుంటే ఖుషి నిలబడి చూసింది చూడన్న ఎట్లా చేసిండు. మరి ప్రతిదాన్ని నువ్వు సారి ఎప్పుడు ఇన్ని చేసినా కూడా వాడి నేను ఒక మాట చెప్తున్నా, ఇది ఎట్లా అంటే ఇది చాలా పర్సనల్ గా అయిపోయింది. ఇది పర్సనల్ నుంచి ఇంకా ముందుకు పోవద్దు. ఎందుకంటే మేమందరం కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే నేను వచ్చినా కానీ ఇట్లా ఈ మా అలిగేషన్స్ మీకు చూపించి మీకు టెన్షన్ పెట్టడానికి కాదు. సో ఒకటే మాట చెప్తున్నా, ఇప్పుడు నా వాయిస్ విన్నారు అంటే ఇప్పుడు ఎవరి నుంచొని మాట్లాడితే ఆడ కరెక్టే ఉంటుంది. కానీ ఆమెకు కూడా ఆడ నేను మనతో రిక్వెస్ట్ చేయించిన ఒక వీడియో పెట్టు, నువ్వు దీని గురించి ఏమనుకుంటున్నావు అని పెట్టు అన్న. ఆమె పెడతా అన్నది, నేను 2 కొలాబ్ చేసి మరీ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరిది తప్పు కాదు, నేను తప్పు తప్పే. అరే కాదు, ఏమంటున్నా నువ్వు వదిలేసేమో నేనైతే వద్దానన్నా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు లోకేష్ గానీ ఎవరైనా ఉండని, ఖుషి కానీ ఎవరైనా ఉండని, నేను అందరికీ సారీ చెప్తున్నా. ఎందుకంటే నేను సారీ చెప్తే పోయేది ఏముండదు. తప్పు చేసిండా లేదా నీ మనసుకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. నేను ఒకటే చెప్తున్నాను, మేము సారీ చెప్తే తగ్గిపోము. ఒక చిన్న సారీతో మనం పడిపోము, మన ఇజ్జత్ ఏదైతే తగ్గిపోదు. అరే వద్దురా, మనకి కొట్లాటలు వద్దురా, కొట్లాటలు ప్రతిదానికి వాళ్ళు చెడ్డోళ్ళు అయితే మనం చెడ్డోళ్ళం అవుతామా? ఇదైతే నేను ఫైనల్ గా ఇవన్నీ కాదన్నా, నువ్వు రాత్రికి ఎంత బాధ ఉంటే నేను చూసిన పక్క నుండి బాధ ఉంటుంది. వదిలేన్న అడిగేడుంటాడు ఆఫీస్ కదా, నువ్వు చూడని చెప్పు. అరే నాని నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు చెప్పు. నేనేమనుకుంటున్నా అంటే ఏమైనా అసలు ఎందుకు ఇంత పెద్దగా చేస్తున్నావు? అవునా, మళ్ళీ ఎందుకు కొట్టాలా? కొట్టిండు, నేను తీసుకొచ్చిన. నువ్వు కప్పు తీసుకున్నావు, స్కోర్ కొట్టిండు. కప్పు తీసుకుంటే కొట్టేస్తాడా? ఆయనకు బాగా తెలుసు ఆ కప్పుని ఏం చేయాలి. కానీ ఇప్పుడు చేస్తా చూడు, ఏం చేస్తున్నా చూడు. ఆడికి అలాగే జరగాలన్నా. ఎవరు ఏం చేయలేరు, కప్పు కావాలని చేయించాం, ఆడికి అలాగే అవ్వాలి. అంతే ఇలాగే పెట్టుకుంటారా ఇద్దరు? దీన్ని వీళ్ళు చిన్నదాన్ని చాలా పెద్ద పెద్ద పెద్దగా చేస్తున్నారు. ఒక అమ్మాయికి ఒక కప్పు, ఏదో అమ్మాయి కొంచెం ఎందుకు ఇస్తాడు, చిన్నదాన్ని చాలా పెద్ద చేస్తారు. మీరు కూడా తెలుసా, ఈమె కొంచెం ఈ మధ్య బాగా మదం ఎక్కిపోయింది. వాళ్ళకి అర్థమవుతులే, మదం ఎక్కి కొట్టించుకుంటుంది. ఈమె ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో ఈమెకి అర్థం కావట్లేదు. నువ్వు చెప్పు. ఈయన తోడు ఈమెకి తోడు ఈమెకి తోడు ఇంకొక అమ్మాయి, ఇలా ముగ్గురు కలిసి ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇలాంటివన్నీ ఎందుకు, మంచి అందరూ కలిసి ఉంటే బాగుంటుందని చెప్పి నేను అందరు చెప్తుంటే నా మాట అనుకుంటే వీళ్ళు చేస్తున్నారు. మంచిగా
ఆయన ఏమో మిస్అండర్స్టాండింగ్ పెట్టుకుంటే నా తప్ప. ఆ మిస్అండర్స్టాండింగ్ అది చేస్తే అయిపోయింది అన్న, ప్రెసెంట్ మాట్లాడు. ప్రజెంట్ ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మరి ఆఫీస్ దగ్గర కాదు, నీ ముఖం కూడా చూడండి అంటున్నాడు. ఏం చేస్తావు? సరే మంచిది, చూడకని చెప్పు. ఆయనకు ఉన్నారు కదా 10 మంది, అందుకే చూడడు. ఇంకా నేను పెద్దది చేస్తాను, ఇది శాంపుల్ మాత్రమే. ఇంకా అది శాంపుల్ మాత్రమే చేస్తున్నాను కానీ చాలా పెద్దది చేస్తున్నాను. ఇది కప్పు అయితే ఇవ్వనేనా? నువ్వేమంటావు? అంత ఘోరంగా చెయ్యా, ఇస్తా టైం వచ్చినప్పుడు ఎప్పుడు ఇయ్యా. ఘోరం కాదు, చేసేసావు ఆల్రెడీ, ఘోరంగానే ఏం చేస్తావు. చెయ్యలే నేను, ఇంకా మస్తు చేయొచ్చు ఏం అనుకుంటే. చేయలేదంట, కొట్టిచ్చేస్తుంది, మళ్ళీ చేయలేదంటుంది. మళ్ళా చెప్పు ఏంటి? కొట్టనేనా? ఎంత కొట్టినా నేను కొడతాను కదా తర్వాత. నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దంటే నేను చూసుకుంటానంటే వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు చెప్పు? ఇప్పుడు లాస్ట్ ఇదంతా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అసలు? నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు చేసి? ఆయన ఎందుకు కొట్టినాను? నువ్వు కొట్టలే ఎప్పుడు ముందు ఎప్పుడు? కొట్టినా మరి అప్పుడు సైలెంట్ వండు కొట్టావు. వాడు ఒక్కసారి కొట్టినందుకు నువ్వు ఇంతలా చేయాలా చెప్పు? చేసా మీ అన్న కాడ నన్ను కొట్టాడు కదా, అప్పుడు మీ అన్న కొట్టమన్నా నా లోకేష్, నువ్వు అన్న కొడితే నన్ను ఏం చేయమంటావు? అప్పుడు నువ్వు ఆయన కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలా? కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. ఏటవ్వాలి? మీరు నా ఈడియో ఉన్నాడు దొంగ అంటే ఎలాగుంటది? ఆ ఈడియో ఉన్నాడు దొంగ అంటే ఎలాగుంటది? అట్లా చెప్పకుంటే నన్ను చంపేస్తుండే, అందుకే అట్లా చెప్పినా. సారీ. సరే ఇది అంతా కాదు, లాస్ట్ కి ఏం చేయాలి? ఏంది ఇప్పుడు నీ ముఖం చూడండి అంటున్నాడు, ఏం చేయాలి చెప్పు? నువ్వు ఏం చేయకు, నేను తీసుకుంటా, నువ్వు లైట్ తీసుకో. నేను అందుకే లైట్ తీసుకున్నా, అందుకే నేను అయితే కప్పు అయితే ఇవ్వనేనా? నేను తీసుకుంటా. కప్పు వీళ్ళు ఇచ్చారా నేను పట్టుకెళ్ళిపోతున్నా? ఆ కప్పు నేనే ఎరగొడతాను. వాళ్ళు వచ్చారంటే నీకు ఉంటుంది తర్వాత, మళ్ళీ ఎందుకు అవసరం ఇదంతా? చాలా పెద్దదంటే చాలా పెద్ద చేసుకుంటున్నారు. లాస్ట్ మరి వీళ్ళ ఫ్యూచర్ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే చిన్న ఏంటది కప్పు తీసుకున్నందుకే నువ్వు వాడు అట్లా చేసిందంటే మళ్ళీ నువ్వు వాళ్ళని మీ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఇదైతే మనకు తెలీదు, ఈయన ఏం చేస్తున్నాడో వీడికి అర్థం కావట్లేదు. ఏది చేసినా పర్వాలేనన్నా. చెప్పేది నాని. చేసిందంతా ఈడే, ఇటు రావడం వల్ల, లేకపోతే వాళ్ళతో మంచిగా ఉండేవారు. ఇక వీడి మధ్యలో వచ్చిండు, అప్పటి నుంచి మొత్తం స్టార్ట్ అయింది. మధ్యలో నేను వచ్చానులే. ఈమె మైండ్ కూడా చేంజ్ అయిపోయింది. చూసావు ఇప్పుడు ఎలా మాట్లాడుతుందంటే? కప్పు అయితే ఇవ్వనండి. ఏమైంది అన్న ఇప్పుడు? ఏమైంది? సో మీరైతే వాళ్ళ ఇద్దరు కన్వర్జేషన్స్, ఇద్దరిది పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమైంది కదా. మనోడు కొంచెం తగ్గుతున్నాడు. ఈమె సో ఇద్దరు కన్వర్జేషన్ మీరు విన్న తర్వాత మనోడు కొంచెం సారీ చెప్తున్నాడు, తగ్గుతున్నాడు. ఓకే ఇదంతా లైట్ తీసుకుంటున్నాడు, కానీ వింటలేదు. సారీ దేనికన్నా? ఇక్కడికి వచ్చి చెప్పాలి, మనోడు వచ్చి చెప్పాలి. సారీ రావడానికి మీ ముఖాలు చూడడానికి దేని చూడలేదు, వచ్చి చెప్పాలి ఏటైందో కనుక్కోవాలి. సారీ మనోడైతే సారీ తీసుకుని కాలు మొక్కాలంటాడు కొంచెం.